కొండగట్టులో వైభవంగా 37 గిరి ప్రదక్షిణ. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో ఆదివారం 37 గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో జరిగింది. చిలుకూరు బాలాజీ శివాలయ అర్చకులు సురేష్ ఆత్మరాం ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. సుమారు 1500 మందికి పైగా భక్తులు జై శ్రీరామ్, జై ఆంజనేయ నామస్మరణలతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రకృతి ఒడిలో సాగిన ఈ యాత్ర ఆత్మశుద్ధిని, మానసిక ప్రశాంతతను ఇచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని భక్తులు కోరుకున్నారు. తండ్రికి నమస్కారం చేసుకోండి. పితృదేవోభవ. అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి. ఆచార్య దేవోభవ. తల్లి తండ్రి గురుగారు నమస్కారం చేశాం. వినాయక స్మరణ, విఘ్నాలన్నీ తొలగిపోవాలి. అందుకని గట్టిగా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ శుభకార్యేషు సర్వదా బలో విఘ్నేశ్వర భగవానుకి. ఒక్కసారి రామయ్య శ్లోకం చెప్తాం. ఆంజనేయ స్వామికి మహా ఆనందం. అందరూ చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ హరాధనే. జై శ్రీరామ్. ఇప్పుడు మన అంజన్న శ్లోకం. చేతులు జోడించి చేతులు పైకెత్తుకోండి. అందరూ కొండగట్టు అటు మీదికి చూస్తున్నట్టుగా చెప్పండి. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాఢ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. బజరంగబలి హనుమానికి. మనకందరికి కూడా నవగ్రహ దోష నివారణ జరగాలని ఒక్క శ్లోకం అందరు చెప్పండి. బ్రహ్మామురారి త్రిపురాంతకారి ఆనుః శశి భూమి సుతో ఉదశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః సర్వే గ్రహాః శాంతికర భవంతు. 3 విషయాలు జాగ్రత్త వినండి. ఒకటి, ఆంజనేయ స్వామి అవతారంతో ఒక ఆయన వస్తున్నాడు. ఆయన అవతారం వేసుకుంటున్నాడు. దాని వేషం అనకూడదు. ఆంజనేయ స్వామి లాగా తయారవుతున్నాడు. వేషం అంటే బాగుండదు కాబట్టి. ఒక ఆయన వస్తున్నాడు, కొంచెం ఆగాలి మనం. రెండోది, మనకి ఘర్షకుర్తి ఆ ప్రాంతంలో మన శ్రీనివాస్ గారు, ఆయన గారు 140 రోజులుగా, ఎన్ని రోజులు? 140 రోజులు మహాభారత ప్రవచనం చెప్పారు. అందరు చప్పట్లు కొట్టిన ఆయన కోసం గట్టిగా జై శ్రీరామ్. పైగా ఆయన ఎక్కడ ప్రవచనం చేసినా ఆదివారం పూట మధ్య మాంసం మానమని చెప్పి ప్రమాణం చేయిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వ్యవహారం అది. చాలా అద్భుతం. చాలా అద్భుతమైన వ్యవహారం. అలాంటిది 9వ తేదీ పూర్తవుతోందండి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము గిరి ప్రదక్షిణలో పెడతాం. 9వ తేదీ ఘర్షకుర్తికి వచ్చే అవకాశం తీసుకోవాలి మనం. ఘర్షకుర్తి లేదంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు. ఏ గ్రామం అనేది కొంచెం నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. మల్కాపూర్ ఓకేనా? మల్కాపూర్ వచ్చే ప్రయత్నం చేయాలి. ఒక మాట ఆంజనేయ స్వామి వస్తున్నాడు. రెండో మాట ఘర్షకుర్తి, అది మల్కాపూర్ వెళ్ళాలి. ఇప్పుడు మూడో మాట మనకిప్పుడు 22 ఫిబ్రవరి. ఎప్పుడండి? 22 ఫిబ్రవరి. వీడియో తీసుకోండి. 22 ఫిబ్రవరి నాడు మన పెరేడ్ గ్రౌండ్స్ లో శివస్వామి అని విజయవాడ 1,00,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాడు. ఎంత మందితో? 1,00,000 మందితో. 22వ తేదీ వాళ్ళు కూడా వస్తున్నారు. కాకపోతే పొగ మంచు కారణంగా కొంచెం స్లోగా వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళే అవకాశం తీసుకుందాం. వీలవుతే ఒక 2 బస్సులు మాట్లాడుకోండి. ఎవరికి వాళ్ళు ఖర్చు భరించుకోండి. సికింద్రాబాద్ లేదంటే ట్రైన్ ఉంటే ట్రైన్. అది సాయంత్రమో మధ్యాహ్నమో కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా మనం అక్కడ వెళ్ళే అవకాశం తీసుకుందాం. చాలా చివరి మాట, మనం 4-5 ధన్యవాదాలు తెలియచేయాలి. రాజకీయ ప్రసక్తి కాదు. నేనే పొలిటికల్ ఎజెండా పెట్టుకోవాలా. నాకు ఇప్పటికే సంస్థ లేదు, పదే చెప్తుంటా. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు అందరూ.
జై శ్రీరామ్. ఆయన గారు వచ్చారు. మన ధర్మపురి ఎమ్మెల్యే గారు అడ్లూరు లక్ష్మణ్ గారు వారికి విషయం చెప్తే ఈ యొక్క గిరి ప్రదక్షిణ దారికి అవకాశం తీసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, మనకు రెండవది ఆదిరెడ్డి ప్లస్ మన శ్రీనివాస్, వీళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం వల్ల అది ఓకే. ఇక మనం ఎమ్మెల్యే వాళ్ళ పేరు చెప్తాం. లోకల్ ఎమ్మెల్యే సత్యం గారు కూడా మన ఈ పొన్నం ప్రభాకర్ నిధులతో ఫస్ట్ ఆల్రెడీ రోడ్డు స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బందికర వాతావరణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సరైన సమాచారం లేదు. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు పాపం. కానీ ప్రారంభమై 36 నెలలు పూర్తయింది. ఎన్ని నెలలు పూర్తయిందండి? 36 నెలలు. గట్టిగా చప్పట్లు. 36 నెలలు. 37 కదా, 7 3 కలిపితే 10 కదా. 10లో ఒకటి మిగులుతా అంటే నేను మీరు ఒకటి భగవంతునితో. సో అట్లాంటి ఒక మంచి రోజు మనం ఈరోజు నిజంగానే కొన్ని వేల మంది భక్తులు ఇప్పటికే వెళ్ళిపోయారంట. 4-5 వేల మంది భక్తులు మా అగుర్ల పోచే పొద్దున్నే 1 గంట ముందే ఫోన్ చేసి మరీ చెప్పింది పాపం. సో మనం కూడా ప్రారంభం చేద్దాం. కానీ ఇంకొక 2 నిమిషాలు, ఎందుకంటే ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై హనుమాన్ రామ లక్ష్మణ రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా కొండగట్ట గిరి ప్రదక్షిణకు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ లో చదువుతున్నాం. ఎన్నోసారి రావడం ఇది గిరి ప్రదక్షిణకు? మొదటిసారి రావడం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిరి ప్రదక్షిణ చేద్దామని, ఆంజనేయ ప్రదక్షిణ ఉండాలని అందరం కలిసి వచ్చాము. కరీంనగర్ మల్లారెడ్డి కాలేజ్, హైదరాబాద్ లో మల్లారెడ్డి కాలేజ్. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చారా? ఫ్రెండ్స్ తో వచ్చారా? ఫ్రెండ్స్ తో వచ్చామండి. నాన్నగారు 12వసారి. మా నాన్నగారు యాక్చువల్గా 12వసారి గిరి ప్రదక్షిణ చేయడం. తను మాకు ఇలా వచ్చి చేయాలి అని చెప్పడం ద్వారా మేము కూడా మొదటిసారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటాం. శ్రీరామ్. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు కొండగట్ట గిరి ప్రదక్షిణకు? ఎన్నోసారి అమ్మా? ఫస్ట్ టైం. మాకంటే తెలిసి లేట్ తెలిసింది. ఫస్ట్ టైం మా అయ్యప్పరాలు వాళ్ళు చెప్పిండ్రు ప్రతి పౌర్ణమికి ప్రదక్షిణ ఉంటుంది ఓనమ్మ రండి అంటే ఫస్ట్ టైం వచ్చినాం. ఎవ్రీ మంత్ రావాలి అని అనుకుంటున్నాం. సరే అమ్మా, ఇంకా మీ మొదటి గిరి ప్రదక్షిణ కాబట్టి మీ అనుభవాన్ని మళ్ళీ మాకు రిటర్న్ మా ఛానల్లో తప్ప. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఆపలముకు సెలవివ్వవే ఓయమ్మ జనని, ఆపలముకు సెలవివ్వవే ఓయమ్మ జనని. రాముడికి సీతమ్మకి లక్ష్మణ కలడానికి 37 గిరి ప్రదక్షిణ అంటే చూడండి, మనం కూడా రాములు పరీక్షించి ఇప్పుడు ప్రసన్నమయ్యారు. ఈరోజు మనకి ఇక్కడ రామ సీత లక్ష్మణ రూపంలో దర్శనం ఇస్తున్నారు. వీళ్ళ యొక్క అద్భుతమైన ఆ రామ స్వరూపానికి అందరం నమస్కారం చేసుకుందాం. ఈ యొక్క రామయ్య అనుగ్రహం ఈ గిరి ప్రదక్షిణ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇలాంటి కార్యాచరణ ఎవరైనా చేయొచ్చండి, తప్పేమీ కాదు. మనం కనకనమే శంకరే అంటారు. ఇందుకని అందులో సందేహం వలదని ఎక్కడెక్కడ వెతికినా హరి అక్కడ కనబడతారని ప్రహ్లాదుడు రాముడిని చూసుకుందామని నిస్సందేహం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. గిరిధర్ గారు, మహేందర్ గారు, రాజయ్య గారు, మీరు ఊరు ఆమ్దాలపల్లి నుంచి రావడం జరిగింది. ఇంకొక ఆంజనేయ స్వామి స్వరూపం కూడా వస్తున్నారు. శ్రీను గారు, జగ్గయ్యపల్లి రంగమ్మపల్లి నుంచి మహేందర్ గారు. జగ్గాయపల్లి రంగంపల్లి నుంచి మహేందర్ గారు. చాలా చాలా సంతోషం. మీరు ఇప్పుడు గిరి ప్రదక్షిణ మిమ్మల్ని స్టార్ట్ చేస్తున్నారు. మీరు మాత్రం నడుస్తారు. దేశాన్ని కాపాడుకోవడానికి మనం అంతా ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై శ్రీరామ్. భారత్ మాతా కి జై. మా స్లోగన్ అండి, సోల్జర్ కి గన్ను, స్టూడెంట్ కి పెన్ను అని. చిలుకూరులో ప్రతిరోజు వచ్చే పిల్లలకు పెన్స్ ఇస్తాం. మేమే ఇవ్వాలని రూల్ ఏం పెట్టుకోవాలి. ఇదిగో వీరు మల్యాల్లో, అంతేనా? ఈ పేరు మేక అంజయ్ గారు. మల్యాలలో మేము చెప్పిన మీదట ప్రతి ఎగ్జామ్స్కి ముందు 10వ క్లాస్ పిల్లలకి నేను పెన్స్ మాత్రం ఇస్తా, కానీ వారు ఎగ్జామ్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇగో ఇలాంటి టీమ్స్ మనకు పెరగాలి. నిస్సందేహంగా పిల్లల్ని దేవాలయాలకి అటాచ్ చేయాలి. దేశం ఏంటో ధర్మం ఏంటో వాళ్ళకి చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం. గుడిలో వెలిగే దీపానైపోనా కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది. నిస్సందేహంగా కొండగట్టు అంజన అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యపడే అవకాశం. పదే పదే అంజనకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే. ఎంతోమంది భక్తుల హృదయాల్లో ఆయన చొచ్చి వాళ్ళందరినీ లాక్కొస్తున్నాడు. ఇదంతా అంజన సైన్యం, రామ సైన్యం. నిస్సందేహం ఆ రోజుల్లో రాముల వారు రాజపదవి వదిలి ప్రజారణ్యంలోకి వచ్చేసారు. ప్రజలందరూ కూడా ఆయనను కీర్తించారు. ఈరోజు కూడా మన గిరి ప్రదక్షిణ భాగంగా వై జంక్షన్ దగ్గర ఉన్నాం. కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది. నిస్సందేహంగా కొండగట్టు అంజన అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యపడే అవకాశం. పదే పదే అంజనకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే. ఎంతోమంది భక్తుల హృదయాల్లో ఆయన చొచ్చి వాళ్ళందరినీ లాక్కొస్తున్నాడు. ఇదంతా అంజన సైన్యం, రామ సైన్యం. నిస్సందేహం ఆ రోజుల్లో రాముల వారు రాజపదవి వదిలి ప్రజారణ్యంలోకి వచ్చేసారు. ప్రజలందరూ కూడా ఆయనను కీర్తించారు. ఈరోజు కూడా మన గిరి ప్రదక్షిణ భాగంగా సీత లక్ష్మణ రూపంలో దర్శనం ఇస్తున్నారు. వీళ్ళ యొక్క అద్భుతమైన ఆ రామ స్వరూపానికి అందరం నమస్కారం చేసుకుందాం. ఈ యొక్క రామయ్య అనుగ్రహం ఈ గిరి ప్రదక్షిణ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇలాంటి కార్యాచరణ ఎవరైనా చేయొచ్చండి, తప్పేమీ కాదు. మనం కనకనమే శంకరే అంటారు. ఇందుకని అందులో లేడం సందేహం వలదని ఎక్కడెక్కడ వెతికినా హరి అక్కడ కనబడతారని ప్రహ్లాదుడు అద్భుతంగా పొగిడాడు. అలా వీళ్ళ అవతారంలో మనం రాముడిని చూసుకుందామండి నిస్సందేహం. జై శ్రీరామ్. సత్యనారాయణ గారు, వారు గిరిధర్ గారు, మహేందర్ గారు, రాజయ్య గారు, మీరు ఊరు ఆమ్దాలపల్లి నుంచి రావడం జరిగింది. ఇంకొక ఆంజనేయ స్వామి స్వరూపం కూడా వస్తున్నారు. శ్రీను గారు, జగ్గయ్యపల్లి రంగమ్మపల్లి నుంచి మహేందర్ గారు. జగ్గాయపల్లి. హుషారుగుందరు. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 37వ గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి అయినది. అలాగే మా గుండి గోపాలరావుపేట నుంచి వెళ్ళి 13వ గిరి ప్రదక్షిణ అయిపోయింది. ధోతి పంచే వాడుకుంటూ చున్ని బొట్టు కట్టు బొట్టు సాంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ చేయండి. జై శ్రీరామ్. మన దైవాన్ని, మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ ఫ్యామిలీ లాగా మీరు కూడా ప్రయత్నం చేస్తూ మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని నా యొక్క ఆశ. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ.